ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. మీరు హైదరాబాద్లో ఫ్లాట్ లేదా హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ప్రీ లాంచింగ్ ఆఫర్స్తో రకరకాల కంపెనీలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. అతి తక్కువ ప్రైస్కే మీకు ఎవ్వరు కూడా రాని పెట్టలేని ప్రైజెస్ మేము మాత్రమే ఇస్తున్నాం. సో త్వరపడండి, ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి అని మీకు ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్స్ వాయించేస్తుంటాయి. నిజంగా ప్రీ లాంచింగ్ ఆఫర్స్లో మనం కొనుక్కోవడం ఇల్లు కరెక్టా, లేదంటే రెడీ టు మూవ్గా ఉన్నటువంటి ఫ్లాట్స్ కొనుక్కోవడం, హౌసెస్ కొనుక్కోవడం కరెక్టా? తెలుసుకుందాం ఈ వీడియోలో. మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ జాడి గారు. నమస్తే అండి. నమస్తే. చాలామందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఎక్కడ చూసినా మనకి ఈ అడ్వర్టైజ్మెంట్స్ విపరీతంగా, మనం ఎక్కడ ఏ పార్క్ వెళ్ళినా కూడా సార్ ప్రీ లాంచింగ్ ఆఫర్ తీసుకోండి. అలాగే ఫోన్ కాల్స్ వస్తుంటాయి, స్పామ్ కాల్స్ వస్తుంటాయి విపరీతంగా. న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. నిజంగా రెడీ టు మూవ్గా ఉన్న హౌస్ కొనుక్కోవడం, ఫ్లాట్ కొనుక్కోవడం బెటరా, లేదంటే ప్రీ లాంచింగ్లో కొనుక్కోవడం బెటరా, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఫ్లాట్స్ బెటర్? సో ఇక్కడ రెండు. ఫస్ట్ థింగ్ గట్ ఫీలింగ్, రిస్క్ అపిటైజర్ అంటారు కదా. సో మనం రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ ఎంత ఉంది. రీజన్ ఏంటంటే ప్రీ లాంచ్లో తీసుకొని దాని వాల్యూ పెరిగిపోయిన తర్వాత అరే ఇంత ప్రైస్ పెరిగిపోయింది అని చెప్పి ఆ తర్వాత ఎక్కువ ప్రైస్ పెట్టుకొని బాధపడే వాళ్ళు ఉంటారు. సేమ్ టైం ప్రీ లాంచ్లో తీసుకొని కరెక్ట్ టైంకి పొజిషన్ రాకుండా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. ఈ రెండు కనిపిస్తాయి మనకి. సో ప్రీ లాంచింగ్ అడ్వాంటేజెస్ మనం తీసుకుంటే మనకి ఇనిషియల్ అమౌంట్ లేకపోతే మనం పెట్టే అమౌంట్ తక్కువ ఉంటుంది. సో అది బిజినెస్ మోడల్. ఎందుకంటే ఆ బిల్డర్కి డబ్బులు కావాలి కాబట్టి ప్రీ లాంచ్ చేసేసి తక్కువ అమౌంట్కి ఇచ్చేసి దాన్ని డెవలప్ చేసి ఆ తర్వాత మార్కెట్ వాల్యూ పెంచుకొని, లేదా అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్లోగా పెరుగుతుంది కాబట్టి ఆ తర్వాత తనకు వేరే మార్కెట్ వైజ్ దాన్ని అమ్ముకోవచ్చు అనే కాన్సెప్ట్తోనే ప్రీ లాంచ్ చేస్తారు. ఎందుకంటే అమౌంట్ అంతా సర్ఫ్లెస్గా ఉండదు కాబట్టి అంతా ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ త్రూ, కస్టమర్స్ త్రూ అన్నీ చేసుకొని చూపించుకోవాలి కాబట్టి ఇది బిజినెస్ మోడల్. సేమ్ టైం ఇక్కడ ఆల్రెడీ పొజిషన్లో ఉంది, దాన్ని మీరు ఈజీగా మూవ్ అవుతున్నారు. ఇక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆల్రెడీ పొజిషన్లో ఉంది అంటే మీరు అమౌంట్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ అమౌంట్కి తగ్గట్టే మీకు రిస్క్ తక్కువ ఉంటుంది. ఎందుకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండదు, ఇమ్మీడియట్గా మూవ్ అయిపోవచ్చు. మీరు ఏదైతే ఎగ్జిస్టింగ్ మీరు రెంట్ కడుతున్నారో లేకపోతే వేరే వేరే ఉంటాయో అవన్నీ కట్ చేసుకొని డైరెక్ట్ దీనికి షిఫ్ట్ అయిపోవచ్చు. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ దాంట్లో అడ్వాంటేజెస్. సో ఇది ఎలా చూస్ చేసుకోవాలి? బిల్డర్ ఈజ్ మస్ట్, బిల్డర్ రిప్యుటేషన్ మస్ట్. దీనికి ఏది మన ప్రీ లాంచింగ్లో ఆల్రెడీ ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇన్ టైంలో చేసాడా లేదా? మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు ప్రికాషన్స్ ఏంటి అని మాట్లాడుకున్నాం కదా. లీగల్ ఇష్యూస్, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కంప్లీషన్. అసలు రేరా అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చిందే గవర్నమెంట్. ఇలా ప్రీ లాంచ్ చేసేసి ఆ తర్వాత కన్స్ట్రక్షన్ డిలే చేసి ఆ తర్వాత టైంకి పొజిషన్ ఇవ్వకుండా బయర్స్కి చాలా ఇబ్బందులు పెట్టే బిల్డర్స్ తయారవుతున్నారని చెప్పి దాన్ని స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ ఫామ్ చేసేసి ఖచ్చితంగా ఈ టైంలోపు పొజిషన్ ఇస్తాము, లేనిచో మీకు రెంట్ ఇంత అని చెప్పి అమౌంట్ ఇవ్వాలన్న గైడ్లైన్స్తో వచ్చిన చట్టం అది. కానీ యాజ్ వి నో చట్టాలు ఎన్ని ఉన్నా మన దగ్గర దాని ఇంకొకటి లూప్ హోల్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. కాబట్టి మన సేఫ్ సైడ్ ఏంటి, రియల్లీ ఆ బిల్డర్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా, లీగల్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, సో లీగల్గా మనం అంతా క్లియర్ ఉందా, సో ఎంత ట్రస్ట్ చేయొచ్చు, ఆ రిస్క్ తీసుకోవడం మాత్రం కంపల్సరీ చేయాల్సి వస్తుంది ప్రీ లాంచింగ్. సో ప్రీ లాంచింగ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనకు బర్డెన్ ఉండదు. ఎందుకు, మనం సటన్ అమౌంట్ ఏదైతే సేవింగ్ అమౌంట్ అనుకున్నామో ఆ అమౌంట్ పెట్టేసి లాక్ అయిపోతాం. ఇక్కడ మనం ఏం ఆలోచించాలి, రియల్గా ఆ అమౌంట్ నీకు అవసరం ఉందా లేదా, ఎందుకంటే అది బ్లాక్ అయిపోతుంది కదా, బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ అమౌంట్ నుంచి మళ్ళీ మనకి రిటర్న్స్ అంటూ ఏం రావు కదా. కాబట్టి ఆ తక్కువ అమౌంట్తోని ప్రీ లాంచింగ్ ఏది ఉంది. నేను హ్యూజ్ అమౌంట్కి వెళ్ళాను. ఇప్పుడు చాలా వరకు పొజిషన్ ఎట్లా ఇస్తారు, స్టెప్ బై స్టెప్ ఇస్తారు. ఎంత పర్సంటేజ్ కంప్లీషన్ అయింది, ఆ కంప్లీషన్ని బట్టి మనకి డిస్బర్స్మెంట్ అవుతూ ఉంటుంది బ్యాంక్ నుంచి. సో అది ప్రాపర్గా జరుగుతుందా లేదా. సేమ్ టైం ప్రీ లాంచ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది లీగల్ డాక్యుమెంట్స్, బిల్డర్ రిప్యుటేషన్, ఆ తర్వాత బ్యాంక్స్ టైప్.
ఏ బ్యాంక్స్ టైప్ ఉన్నాయి, వాటి ట్రాక్ రికార్డ్ అన్ని ట్రాక్ రికార్డ్ ఏంటి, అండ్ సేమ్ టైం మనకి అది అప్రూవల్ ఎక్కడి నుంచి వచ్చింది, హెచ్ఎండిఏ అప్రూవలా లేకపోతే డిటిసిపి అప్రూవలా, లోకల్ గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన వెంచరా. సో దాన్ని కూడా మ్యాటర్ చేస్తుంది. రేపు చేంజెస్ అయినప్పుడు ఆ నామ్స్కి తగ్గట్టు ఎంతవరకు అది ఫిట్ అవుతుంది లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. సో ఈ రిస్క్లు తీసుకుంటే అడ్వాంటేజ్. ఎందుకంటే రేపు కంప్లీట్ అయిన తర్వాత అరే నేను మంచి డెసిజన్ తీసుకున్నాను, అప్పుడు నా దగ్గర ఉన్న తక్కువ అమౌంట్ అయినా వచ్చింది, అండ్ దీంట్లో నేను లాభపడ్డాను, నేను ఇన్వెస్ట్ చేసినవి కూడా ప్రీ లాంచ్ పర్సనల్గా అండ్ తర్వాత వచ్చాయి. కానీ ఇవన్నీ చూసుకోవాలి, బిల్డర్ అండ్ ఆ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయా, లీగల్గా కరెక్ట్ ఉందా, సో కడుతున్న కన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఉందా, ఇవన్నీ మనం మానిటర్ చేసుకోవచ్చు. అంటే చాలా మంది కూడా ఈ లీగల్ ఇష్యూస్ని అంత తరువుగా చూసే పరిస్థితి ఉండదు, కానీ అదే ఇప్పుడు మస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం న్యూస్లో చూస్తే ఎన్ని అసలు ప్రతి నెల ఏదో ఒక న్యూస్ కంపల్సరీ ఉంటుంది, అక్కడ మోసం ఇక్కడ మోసం ఇక్కడ మోసం జరిగింది. సో రీజన్ ఇదే. ఎందుకంటే మనం ఇల్లు కొనాలన్న ఆతృతలో ఉన్నాం, కానీ అది తొందరగా మనం కొనాలనుకుంటున్నాం, కానీ దాని వెనకాల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఖచ్చితంగా మనం చూసుకోవాలి. లీగల్ అనేది మస్ట్ ఇండియాలో. ఎందుకంటే మనం ఇందాకే అనుకున్నాం లూప్ హోల్స్ కూడా అన్నీ ఉంటాయి, ఆ లూప్ హోల్స్తోనే వాళ్ళు కట్టుకుంటారు, కానీ మనం నష్టపోతాం కదా. సో కాబట్టి లీగల్ అనేది చాలా ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్లో. అది చూసుకొని ప్రీ లాంచ్ కరెక్ట్, బిల్డర్ కరెక్ట్, మనకి లీగల్గా ఇష్యూ రాదు, ఫ్యూచర్లో ఏమన్నా నేను వచ్చినా లీగల్గా ఫైట్ చేసి నా ప్రాపర్టీని నేను కాపాడుకోగలను, ఆ క్యాపబిలిటీతోని రిస్క్ తీసుకుంటే ప్రీ లాంచ్ అనేది చాలా ఉత్తమం. లేదు నాకు రిస్క్ వద్దు, ఆ ఫైట్ మోడ్ లేదు నాలో, ఎందుకు తర్వాత లేనిపోని ఇష్యూస్ అంటే మీరు ఇప్పుడు మీ బడ్జెట్కి తగ్గట్టు ఎక్కడ రెడీ టు ఆక్యుపై పొజిషన్లు ఉంది అవి చూసుకొని తీసుకొని దానికి తగ్గట్టుగా అరేంజ్మెంట్ చేసుకొని ఈఎంఐలు తీసుకొని వెళ్ళిపోవడం అనేది ఉత్తమం. 100% రిస్క్ ఉంటుంది ప్రీ లాంచ్లో. అది ఫ్లాట్ అయినా ప్లాట్ అయినా ప్రీ లాంచ్ అంటేనే సమ్ హిడెన్ రిస్క్ అనేది ఉంటుంది. ఆ హిడెన్ రిస్క్ని ఖచ్చితంగా రిజాల్వ్ చేయాలంటే లీగల్ ఒపీనియన్ ఈజ్ మస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ జాడి గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ప్రీ లాంచింగ్ తీసుకోవడం కొంతవరకు మంచిదే, కానీ అక్కడక్కడ ఉన్న చిక్కులను కూడా ఒకసారి పరిశీలించుకోవాలి, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. లీగల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా, రేరా అప్రూవల్ ఉందా లేదా, హెచ్ఎండిఏ కంట్రోల్లో ఉందా లేదంటే డిటిసిపి కంట్రోల్లో ఉందా, ఇవన్నీ చెక్ చేసుకున్నాక అప్పుడు ప్రీ లాంచింగ్ వైపు కాస్త ఆలోచించడం ఉత్తమం అంటున్నారు. లేదంటే ఖచ్చితంగా రెడీ టు మూవ్కి వెళ్ళడం ది బెస్ట్ ఆప్షన్ అని ఆయన అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీరు ఇప్పుడు తీసుకోవాలనుకుంటే ఏది బెస్ట్ అని మీకు అనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత? అయితే కామెంట్ చేయండి.